వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అయిన ఎగ్ బాల్స్. వీటి కోసం ముందు నేనైతే 4 గుడ్డుల్ని ఉడికేసుకున్నానండి. గుడ్లు ఉడికాక వాటిని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని సన్నగా కోసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లను పీల్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని చూసారా తురిమేది, దాంట్లో శుభ్రంగా 4టిని నీట్గా తురుముకోవాలండి. చూసారా అలాగా సన్నగా తురుముకోవాలండి. తురిమే దాంట్లో ఆ టేస్ట్ బాగుంటుంది తురిమితే, అందుకని చెప్పి అలా అంతా అన్నీ తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వాటిలో రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలాలు వేసుకోవాలి. కారం, గరం మసాలా కూడా వేసాను, దీనిలో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరకాయ, అవి వేసుకోవాలండి. నేను పిల్లలు ఉన్నారని చెప్పి కొంచెం పచ్చిమిరకాయలు వేయలేదు, ఉల్లిపాయను ఒక్క పచ్చిమిరకాయ వేసాను. చూసారా మొత్తం అలా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇందులో కోటింగ్ కోసం బియ్యం పిండి కలుపుకున్నానండి. నేను కొంచెం ఒక గ్లాసు ఆర్ ఒక 2 నుంచి 3 స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. అదిగోండి కొంచెం బియ్యం పిండి, అంటే మనకి ఉండగడితే కొంచెం గట్టిగా స్టిఫ్గా నిలబడతానికి అని చెప్పి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మా పాపకు చాలా నచ్చింది అసలు. చూసారా అలా కలుపుకున్నాక అలా బాల్స్లా చేసుకోవాలండి, చిన్న చిన్న బాల్స్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్కి నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. ఇలాగే చేస్తూ ఉంటానండి. చూసారా ఇలా రౌండ్గా బాల్స్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కోట్ చేయడం కోసం నేను కొంచెం బియ్యం పిండిలో నీళ్లు కలిపి లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్నానండి. అదిగోండి బియ్యం పిండి వేసి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలండి, థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. నేను వీటిలో పైన కోటింగ్కి నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేక నేను ఇలా ఈజీగా చేశాను, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. బయట కుర్కురే ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటితో చేశానండి, చూపిస్తాను మీకు అది కూడా. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి, అదాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఇదిగోండి నేను డోలో ప్యాకెట్స్ తీసుకొచ్చాను, అవి తీసుకొని వాటిని క్రష్ చేసుకోవాలి మెత్తగా. మెత్తగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఇవి వాడాను, మీరు కార్న్ఫ్లాక్స్ వాడచ్చు, లేకపోతే బ్రెడ్ క్రమ్స్ వాడచ్చు, ఏమైనా వాడచ్చు, మీ అవైలబిలిటీని అది. సో ఇప్పుడు మనం ముందుగా బాల్స్ చేసుకున్న వాటిని బియ్యం పిండి దాంట్లో ముంచి, బియ్యం పిండి లిక్విడ్ కలిపాం కదా దాంట్లో ముంచి ఇప్పుడు కోటింగ్ ఇవ్వాలండి, కుర్కురేతో కోటింగ్ ఇచ్చుకోవాలి. చూసారా బాగుంటుందండి టేస్ట్, అవి కరకరలాడుతా టేస్ట్ అసలు సూపర్ ఉంటుంది. వీటిని సాస్లో నంచుకొని తింటుంటే ఉంటుందండి, అస్సలు సూపర్ అంటే సూపర్ అండి, మాటలు రావు. చూసారా ఇప్పుడు వాటిని కోట్ చేసుకోవాలి, నీట్గా కోట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలండి.
అదిగోండి అలాగా కోట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అదిగోండి అలా ఉండాలి. ఇలా అన్నీ కోట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. చూసారా, బాండీలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక వాటిని ఒక్కొక్కటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొత్తగా నేను శారీ డ్రాపింగ్ అన్బాక్సింగ్ కూడా ట్రై చేస్తానండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎవరికైనా కావాలి అంటే డ్రాపింగ్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి లేకపోతే మెసేజ్ చేసి అయినా చెప్పండి. రీజనబుల్ ప్రైసెస్లోనే తీసుకుంటాను అమౌంట్ శారీని బట్టి. మీకు నెక్స్ట్ వీడియో, దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ట్యాగ్ చేసి పంపిస్తాను, దాన్ని కూడా చూసేసేయండి ఒకసారి. ఈ లొకేషన్ వచ్చేసి గుంటూరు అండి మాది. గుంటూరు శ్రీనగర్ 6th లైన్ ఆపోజిట్. కాల్ చేస్తే మేము మీకు రెస్పాన్స్ ఇస్తాము. చూసారు, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. వాటిని ఇంక పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి. అదిగోండి చూసారా, అయిపోయింది. వీటిని సాస్లో నంచుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి అసలు. చూడండి, మా పాపను మా ఫ్రెండ్కి ఇస్తే వాళ్ళ రియాక్షన్ అసలు ఎంత బాగుందన్నారు. ఏంటయ్యా మదర్ని అయ్యి బాగున్నాయా? ఎగ్ బాల్స్ అంటండి, చాలా బాగున్నాయా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసి అలా వెళ్ళిపోకుండా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.